41 minutes delay వస్తుంది ఫ్రెండ్స్. హంసఫర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైం ఇప్పుడు 10:53 అవుతుంది ఫ్రెండ్స్. ఇది 4th వీక్. కన్వర్జేషన్ రావాల్సినటువంటి హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, 4th వీక్ వస్తున్నటువంటి హంసఫర్ ఎక్స్ప్రెస్ 4th వీక్ కూడా 1 hour 41 minutes డిలే వచ్చింది ఫ్రెండ్స్. కూడా లేట్గానే వస్తుంది. టోటల్ డిలే టైం వచ్చేసి 1 hour 41 minutes డిలేగా వచ్చినటువంటి హంసఫర్ ఎక్స్ప్రెస్ 4th వీక్ కూడా లేట్గానే వస్తుంది. వన్ అవర్ 41 minutes డిలే వస్తుంది ఫ్రెండ్స్. హంసఫర్ తిరుపతి రేక్షరి 4th వీక్ కూడా లేట్గా వస్తున్నటువంటి మన హంసఫర్ ఎక్స్ప్రెస్ ఈ రోజుతో కంప్లీట్ 4 weeks అయిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ ఇది వచ్చేసి హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ మొత్తం పూర్తి చేసుకొని ఇనాగ్రల్ ఫంక్షన్ May 22 తర్వాత వచ్చినటువంటి కొత్త ట్రైన్, ఫస్ట్ ట్రైన్ ఇదే ఫ్రెండ్స్. ఎవ్రీ వీక్ కూడా లేట్గానే వచ్చింది మన హంసఫర్ ఎక్స్ప్రెస్. ఫస్ట్ వీక్ వచ్చేసి 2 hours లేటు, సెకండ్ వీక్ వచ్చేసి 1 hour లేటు, థర్డ్ వీక్ వచ్చేసి 1 hour 10 minutes లేటు, అండ్ 4th వీక్ లాస్ట్ వీక్ వచ్చేసి కూడా 1 hour 41 minutes డిలేగా వచ్చింది మన కన్వర్జేషన్ స్టేషన్కి. హంసఫర్ ఎక్స్ప్రెస్ 02761 తిరుపతి టు కరీంనగర్. ఈ రోజుతో ఇది లాస్ట్ వన్ ఫ్రెండ్స్. అరైవల్ అనేది లాస్ట్. ఇది ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ కరీంనగర్ వచ్చినటువంటి ఫస్ట్ డే ఏదైతే ఉందో July 7th రోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజుతో ఈ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క 4 weeks రన్ ఏదైతే ఉందో అది ఈరోజు July 28 రోజుకు పూర్తయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మండే మార్నింగ్ 10 o'clockకి ఈ ట్రైన్ అనేది రాదు. మళ్ళీ పొడిగిసారి ఏదో చూడాలి, కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఈ ట్రైన్ గురించి రాలేదు. టోటల్ 1 hour 41 minutes డిలేగా వచ్చినటువంటి మన హంసఫర్ ఎక్స్ప్రెస్. దిస్ ద లాస్ట్ డే ఆఫ్ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎట్ కరీంనగర్ రైల్వే స్టేషన్. ఆక్యుపెన్సీ రేట్ మాత్రం ఎవ్రీ వీక్ పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ మన హంసఫర్ ఎక్స్ప్రెస్కి 02761. లాస్ట్ 12 years నుంచి ఒకటే ట్రైన్ కరీంనగర్ నుంచి తిరుపతి వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. అదే 12762. ఈ ట్రైన్కి అనుబంధంగానే ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ని ఈ 4 weeks నడిపించారు. ఇప్పుడు ఈ 4 weeks అనేది పూర్తయింది కాబట్టి నెక్స్ట్ మనకి నాందేడ్ నుంచి తిరుపతి వయా కరీంనగర్ ట్రైన్ రాబోతుంది August 2 నుంచి. నాందేడ్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కోచ్ కంపోజిషన్ ఎలా ఉంటుందంటే 1 AC ఉంటుంది, 2 AC ఉంటుంది, 3 AC ఉంటుంది. అలాగే స్లీపర్ క్లాసెస్ కూడా ఉంటాయి. సెకండ్ సిట్టింగ్ కూడా జనరల్ క్లాస్ కూడా ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07015. ఈరోజు మార్నింగ్ 11:41కి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుపతి టు కరీంనగర్ 02761 ఈరోజు లాస్ట్ డిపార్చర్ ఫ్రెండ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడు మనం ఆ డిపార్చర్ ఎలాగ ఉందో చూద్దాం. లాస్ట్ డిపార్చర్ హంసఫర్ 02762 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కరీంనగర్ టు తిరుపతి. The last departure of train number 02762 హంసఫర్ రేక్షరి జమ్మూ తావి తిరుపతి. ఇదే లాస్ట్ డిపార్చర్ ఫ్రెండ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి. ఇప్పుడే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది.
ఎగ్జాక్ట్ టైంకి డిపార్చ్ అవుతుంది. నేటితో ఈ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అరైవల్ అండ్ డిపార్చర్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. 4 వీక్స్ అనేది నేటితో కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దీన్ని మరి ఇంకా ముందు పొడిగిస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. ఈ ట్రైన్ ఇవాళతో పూర్తి రన్ అనేది కంప్లీట్ అయిపోయింది. గత 4 వారాలుగా జూలై 7th నుంచి జూలై 7th, 14th, 21 అండ్ 28. ఈరోజు జూలై 28, 2025. దిస్ ఇస్ ద లాస్ట్ డిపార్చర్ ఆఫ్ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ కర్నాటక టు తిరుపతి. ఈజ్ లీవింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫ్రమ్ కన్మర్ రైల్వే స్టేషన్. దీంతో 4 వారాల ఏదైతే ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే కన్మర్కి వచ్చిందో ఇదే లాస్ట్ ట్రిప్ ఫ్రెండ్స్. ఇది ఇక ముందు రాదు. మళ్ళీ ఎప్పుడు పొడిగిస్తారో చూడాలి. మళ్ళీ ఫస్ట్ 2 వారాలు అక్యుపెన్సీ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ 3rd and 4th అక్యుపెన్సీ రేట్ మాత్రం ఫస్ట్ 2 వీక్స్ పోల్చుకుంటే 3rd వీక్ అండ్ 4th వీక్ చాలా బెటర్ అక్యుపెన్సీ రేట్లో ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్. ఇట్స్ మచ్ మచ్ బెటర్. ఇలాంటి మరిన్ని ట్రైన్స్ ముందు మన కర్నూలు స్టేషన్కి చాలా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవలనే మన కర్నూలు స్టేషన్ పునః ప్రారంభించుకున్నాం. May 22 ఇనాగరల్ ఫంక్షన్ తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి కొత్త ట్రైన్ 3AC కోచెస్ తోటి హంసఫర్ ఎక్స్ప్రెస్ ఇదే ఆ ట్రైన్. కాబట్టి ఇలాంటి ట్రైన్స్ మరిన్ని మన కర్నూలు స్టేషన్ రావాల్సి ఉంది. ఏ రూట్లో అయినా కొత్త ట్రైన్స్ రావాలంటే ఆ ట్రైన్ యొక్క అక్యుపెన్సీ రేట్ అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్. అక్యుపెన్సీ రేట్ బాగుంటేనే ప్రతి ఒక్క స్టేషన్కి కొత్త ట్రైన్స్ అనేది వస్తాయి. ముందు మన కర్నూలు స్టేషన్కి మరిన్ని కొత్త ట్రైన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.